కృష్ణ కృష్ణ నీ నీ స స గ గ స స నీ నీ స నీ స నీ ప నీ నీ స స గ గ స స నీ నీ స నీ స నీ ప నీ స ని ప మ గ స స ని ప మ గ స స ని ప మ గ స ని స గ మ ప దిగ 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 త త త దిగ 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 త త త త దిగ 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 త త త దిగ 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 త త త త గ మ ప ని స ని గ మ ప ని స ని గ మ ప ని స ని గ స ని ప మ దిగ 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 త త త దిగ 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 త త త త దిగ 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 త త త దిగ 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 త త త త స గ మ ప ని ప స ని గ స స ని ప మ గ గ గ గ స ని స గ మ గ స ని స ప ప ప మ గ మ ప ప ప మ గ మ గ మ స స స ని ప ని స స స ని ప ని ప ని గ గ గ స ని స గ గ గ స ని స మ మ గ దిగ తరి కిట తగ గ గ స దిగ తరి కిట తగ స స ని దిగ తరి కిట తగ ని ని ప దిగ తరి కిట తగ ప మ తరి కిట తగ ని ప తరి కిట తగ స ని తరి కిట తగ గ స తరి కిట తగ స ని ప ని ప మ ప మ గ మ గ స గ మ ప ని 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 స స ని ప మ గ స ని ప క గ స ని ప మ గ ని ప మ గ స ప మ గ స ని స గ మ ప ని స గ మ ప ని స గ మ ప ని గ మ ప ని స మ ప ని స గ గ స ని ప మ ద ని ప మ గ ని ప మ గ స గ మ ప ని గ మ ప ని స మ ప ని స బ్రూహి ముకుందేతి బ్రూహి ముకుందేతి రసనే 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 బ్రూహి ముకుందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కేశవ మాధవ గోవిందేతి కృష్ణానంద సదానందేతి బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రాధారమణ రాధారమణ హరే రామేతి 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 రాధారమణ హరే రామేతి
రాధారమణ హరే రామేతి రాజీవాక్ష ఘనశ్యామేతి బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి రసనే బ్రూహి ముకుందేతి. dim dim takita taka dim ta dim 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 takita taka dim ta dim takita taka dim takita taka dim ta dim takadum takita taka dim ta dim dim ta dim dim ta dim takita taka dim ta dim ta dim dim ta dim takadum 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 गरुडगमन नन्दकहस्तेति खण्डित दशा कंदरमस्तेति ब्रूहि मुकुन्देति अक्रूर प्रिय चक्रधरेति हंस निरञ्जन कंसहरेति ఇది సత్యం అన్నమాట, వాస్తవిక సత్యమే. అందువల్ల ఎలాగైనా ఒకరోజు పోవలసిందే. మీరు పోవడానికి ఏమైనా తయారీ చేసుకున్నారా లేదా? ఇప్పుడు చూడండి, నేను మీ ఊరికి వచ్చినాను, 3 రోజుల కోసం వచ్చినాను. 3 రోజులకి రావాలన్నా నేను ప్యాకింగ్ చేసుకువచ్చింటాను, కొన్ని గుడ్డలు కాదు ఏదో తయారు చేసుకువచ్చింటాను. తర్వాత వాపస్ వెళ్ళాలంటే టికెట్ కూడా తీసుకువచ్చింటాను, అవునా కదా? అలాగే మీరందరూ రిటర్న్ టికెట్ పొందినారా లేదా? ఉందా లేదా మీ దగ్గర? వాపస్ వెళ్ళే టికెట్ ఉందా లేదా? మరి చెప్పొద్దండి, అపశకున్నాం కదా. అయితే వెళ్ళాల్సింది గ్యారంటీ కదా.
వెళ్ళాల్సింది గ్యారంటీ, అందరి దగ్గర రిటర్న్ టికెట్ ఉంది, డేట్ మాత్రమే తెలియదు అంతే. ఏ రోజు వెళ్ళేది అనేది తెలియదు. అది తెలిసి ఉంటే పరమాత్మనికి ఎలాగైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అది కాదు. అందుకే ఒకరోజు వెళ్ళాల్సింది గ్యారంటీ అన్నాక బ్రతకడానికి ఎంత కష్టపడుతున్నామో అలాగే వెళ్ళడానికి కూడా తయారీ చేసుకోవాలన్నా వద్దా? చేసుకున్నారా? ఇప్పుడే మిమ్మల్ని అందరినీ పిలిచేస్తే రండి మిమ్మల్ని తీసుకువెళ్తానని భగవంతుడు ఏమైనా చెప్తే ఎంతమంది తయారున్నారు వెళ్ళడానికి? చెప్పండి. కొందరు చేయెత్తుతున్నారు, ఇంకా కొందరు ఆలోచిస్తున్నారు. ఇంటికి పోయి చెప్పి రావాలి కదా నేను వెళ్తున్నానని. చెప్పి రావాలా నేను వెళ్తున్నానని? చెప్పడానికి వీలుండదు, సమయం ఉండదు. ఏమైనా ఉంటుందా? అందుకే చెప్పేది, జీవితం అనేది చాలా విచిత్రమైన అద్భుతమైన స్టోరీ అన్నమాట. ఏ రోజు ఫుల్ స్టాప్ అయిపోతుందో మాకు తెలియదు. అయితే దానికోసం ముందు తయారీ చేసుకుంటే నేను వెళ్ళాల్సిందే ఒకరోజు అన్నాక ఏమి తీసుకువెళ్ళాలి, నేను ఏం వస్తుంది నా వెనకల, దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసినారా? అందుకే ఈ పరిచయం, ఇది శాశ్వతం కాదు, ఈ ఊరు శాశ్వతం కాదు, ఈ ఇండ్లు శాశ్వతం కాదు, ఈ పేరు శాశ్వతం కాదు, ఈ చుట్టాలు శాశ్వతం కాదు. శాశ్వతమైనది నా ఇల్లు, అది అక్కడి నుంచి నేను వచ్చినాను. నేను అతిథి మాత్రం, ఈ ప్రపంచంలో నేనే ఏమై ఉన్నానో అతిథి మాత్రం అని తెలుసుకుంటే చాలా చక్కగా ఉంటాం. లేదంటే అందరిలో వీక్నెసెస్ చూడడము, అవగుణాలని మాట్లాడడము, వాళ్ళ సమాచారం వీళ్ళకి చెప్పడము, వీళ్ళ సమాచారం వాళ్ళకి చెప్పడము, దాంట్లో సంతోషం ఉంది అనుకోవడము, అంత అబద్ధమైన జీవితాన్ని పొందాం. అందుకే భగవంతుడు చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. డోంట్ వరీ, అన్ని పాపం నుంచి ముక్తి ఇస్తాను, ఒకే కండిషన్, సర్వధర్మాన్ పరిత్యజ్య, దేహధర్మము అన్ని బయట పెట్టి నాకు నువ్వు సరెండర్ కావాలి. ఇక్కడ చూడండి, సర్వధర్మాన్ అనే శబ్దము ప్రపంచంలో ఏదైనా గ్రంథములో ఉంటే అది భగవద్గీత మాత్రమే. అన్ని ధర్మాల వారు నాకు శరణు రండి, నా దగ్గరికి రండి, నాకు మొక్కుండి భగవంతుడు అంటారన్నమాట. అలా అయితే అలాంటి పరమాత్మని చూడడానికి అవుతుందా? చూడగలమా? నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. ఈ కంటితో నన్ను చూడలేవు, నన్ను చూడాలా అంటే ఇంకొక దివ్య నేత్రం ఇస్తాను అంటాడు. మీరంతా 3D ఫిలిం చూసినారా? 3D ఫిలిం, ఆ ఫిలిం చూడాలా థియేటర్లో పోతే ఒక అద్దాలు ఇస్తారు కదా, అలాగే భగవంతుడు కూడా ఏమైనా అద్దాలు ఇస్తాడా చూడడానికి? అది దివ్య నేత్రం అంటాడు. ఏమి? దివ్య నేత్రం, జ్ఞానము. జ్ఞానము ద్వారా భగవంతుని చూడడానికి సాధ్యమవుతుంది. అప్పటి నుంచి వింటూనే ఉన్నారు, నిన్న కూడా విన్నారు. మీకు వినింది గుర్తుకుంటుందా? చూసింది ఏది గుర్తులో ఉంటుంది? ఏది జ్ఞాపకం ఉంటుంది? విన్నింది జ్ఞాపకం ఉంటుందా? చూసింది జ్ఞాపకం ఉంటుందా? చూసింది. అలా అయితే 2 రోజుల నుంచి చెప్పిందంత వ్యర్థం. ఏంటారు? ఒక టెస్ట్ చేస్తామా? నా జతకు చేస్తారా? చూడండి, ఇది హలో, ఇది ఏంది హలో, ఇది సలాం, ఇది నమస్తే. చూసుకున్నారు అందరూ? హలో, సలాం, నమస్తే. నేను చెప్పినట్టు చేయాలి అందరూ నాతో పాటు. చేస్తారా? స్టార్ట్. హలో, సలాం, నమస్తే, హలో, సలాం, నమస్తే, హలో, సలాం, నమస్తే, హలో.
ఇది తెలుసా? లిసనింగ్. A leader must be a good listener. A leader must be a good listener. జీవితంలో ఏమైనా చెయ్యాలా అంటే, నాయకత్వం పొందాలా అంటే మంచిగా వినాలి. ఇప్పుడు మీకు తెలుసు ప్రపంచంలో ఇంత పాపం ఎందుకు జరుగుతూ ఉంది అంటే టీవీ, మొబైల్ చూస్తున్నారు కదా. వినేది తక్కువ, చూసేది ఎక్కువ. చదివేది మరచిపోయింది. ఎవరు చదవడం లేదు ఇప్పుడు. అందరు ఏంది? చూసేది. చూసింది ఎన్నోసారి తప్పు ఉండొచ్చు, అన్నిసారి సరిగా ఉంటుందని చెప్పలేమన్నమాట. అందుకే ఏ పవర్ ఇంప్రూవ్ చేసుకోవాలి? లిసనింగ్, వినేది. అందుకే 2 రోజుల నుంచి వింటున్నాము. వినింది ధారణ కావాలంటే వినింది ఒకసారి మనస్సులో దాన్ని ఒక రిపిటేషన్ చేసుకోవాలి. నిన్న 2 ప్రశ్నలు ఇచ్చిన, జ్ఞాపకం కొడతాం. ఆన్సర్ దొరికిందా? చెప్పండి. ఏంది? ఏమన్నారు? నేనే చెప్తానన్నానా? మీకందరికీ జ్ఞాపకం ఉన్నిందా? నిన్న ప్రశ్న అడిగినానని మర్చిపోయినారా? జ్ఞాపకం ఉన్నిందా? చెప్పల్, జూతా శరీరం యొక్క ఎగ్జాంపుల్ అన్నమాట. శరీరము చర్మంతో చేయబడింది కదా. ఈ చిత్రం చూడండి. ఈ చిత్రంలో పరమధామం అనే ఒక కనిపిస్తుందా? కింద నీలివర్ణం ఉంది, మధ్యలో లైట్, తర్వాత కేసరి లేదా గోల్డెన్ రెడ్. అది పరమధామం, ఆత్మలోకం, పరమాత్మని నివాస స్థానం. అది నిజమైన దేవస్థానం, అది నిజమైన పరమాత్మని నివాస స్థానం. అక్కడికి వెళ్ళాలా అంటే ఈ దేహాన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు. ఈ దేహం తీసుకొని స్వర్గానికి వెళ్ళాలా అని త్రిశంకు ప్రయత్నం చేసినాడు. తెలుసా? కథ విన్నారా? అక్కడి నుంచి దబ్బేసినారంట తర్వాత. అందుకే త్రిశంకు స్వర్గం ఏర్పడింది అని కథ వస్తుందన్నమాట. శరీరం తీసుకొని పరమధామానికి వెళ్ళలేము. అయితే ఈ ప్రపంచంలో ఆ పరమధామానికి వెళ్ళాలంటే వీలు కాదు, మాకు శక్తి లేదు. అందుకే ఈ ప్రపంచంలో ఒక గుడి, మందిరము, దేవస్థానం అని చేసుకున్నాం. అక్కడ దేవుని ఒక ప్రతిమ, మూర్తి చేసి పెట్టుకున్నాం. పరమధామానికి వెళ్ళేటప్పుడు శరీరం వదిలిపెట్టిపోతాము. ఇక్కడ మనము చేసుకునే మందిరానికి వెళ్ళాలా, దేవస్థానానికి వెళ్ళాలా అంటే శరీరం వదిలిపెట్టిపోలేము కదా. అప్పుడు శరీరం యొక్క నిశాని, గుర్తు ఏం చేసినామో చెప్పులు బయట పెట్టి వెళ్ళేది అలవాటు చేసుకున్నామన్నమాట. ఆ చెప్పులు అనేది శరీరం యొక్క నిశాని. దేవుని ఎదురుగా పోయినప్పుడు దేహభావం ఉండకూడదు. ఏముండకూడదు? దేహభావం ఉండకూడదు. చాలా చక్కగా సరళ స్వభావంగా సామాన్య రూపంలో భగవంతుని ఎదురుకు వెళ్ళాలి. అందుకే చూడండి, సౌత్ ఇండియాలో ఎన్నో గుడిలోకి వెళ్ళాలా అంటే అడపంచ వేసుకొని కదా, శల్యాలు వేసుకొని వెళ్ళాలి. అహంకారంగా సూటు బూటు వేసుకొని వెళ్ళకూడదని ఒక నియమం పెట్టినారు. దేవుని ఎదురుగా పోయినప్పుడు దేహభావము, అహంకారము ఉండరాదు. దానికోసం ఇంకా గంట కొడతారు కదా, చూసినారా ఎప్పుడైనా? గంట కొట్టి చూడండి. ఒక్కసారి ఇలా గంట కొడితే ఓం అని ఓంకారం వస్తుంది. విన్నారా? కొందరు గంట ఎలా కొడతారంటే డన్ 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 కొడుతూనే ఉంటారు. మనసులో ఎంత టెన్షన్ ఉందో అదంతా అక్కడే చూపిస్తారు అన్నమాట. గంట కొట్టేదంటే ఒక్కసారి గంట కొడితే ఓం. పాత మందిరంలో ఉండే గంటలు ఒక్కసారి గంట కొడితే 9 సార్లు ఓంకారం వస్తుందన్నమాట. ఓంకారంలో మనిషి మనసు పాజిటివ్ చేసేటువంటి శక్తి ఉంది.
అందుకే ఓం. ప్రతి మంత్రం చెప్పేటప్పుడు ముందర ఏం చెప్తామో ఓం. మీరు ఒకసారి కూర్చుని ఓం దీర్ఘ ఓం చెప్పండి, మొత్తం శరీరంలో ఒక సంచలనం, వైబ్రేషన్ అవుతుంది అన్నమాట. ఆ వైబ్రేషన్ బయట ప్రపంచాన్ని, ఏదో గొడవలు ఉన్నాయి, చింతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకే ఒక్కసారి గంట కొట్టినాక 2 చేతులు ఇలా చేసి ఇలా నమస్కారం చేస్తాం కదా. ఇప్పుడు ఎవరికి పుర్సత్ లేదండి, ఇంత కష్టపడి నమస్కారం చెయ్యరు, ఇలా చేస్తారు. నా దురదృష్టం అని. నమస్కారం కాదది. నమస్కారం నిజంగా చేసేది ఎలా? 2 చేతులు ఇలా చేయండి, ఇది అంత కలిపిన తర్వాత బాగా ఇలాగే అతుక్కొని ఇలాగ చేయండి. ఇట్ ఈస్ అ మేజర్ ఆక్యుపేషన్ అన్నమాట. ఎన్నిసార్లు మీరు ఇలా చేస్తారో అంత పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వస్తుంది, అంత పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వస్తుంది. పాజిటివ్ ఎనర్జీని సర్క్యులేట్ చేసే అద్భుతమైన విధానం మా సంస్కృతిలో నమస్కారం. ఇప్పుడు నమస్కారం వెళ్ళిపోయింది, హాయ్ ఏమంటారు? లోపలంతా హాయ్ హాయ్ కదా, అందుకే హాయ్. ఎవరికి సమాధానం లేదు, అందరు లోపల ఏముంది? హాయ్ హాయ్. అందుకే అందరికీ ఏం చేస్తారు? హాయ్. నమస్కారంలో ఎంత అర్థం ఉంది. నాది అనేదంతా నీదే, జో కుచ్ మేరా హై సబ్ కుచ్ తేరా హై. ఎంత మంచి భావన, సమర్పణమయత దాని గురించి. అందుకే ఓంకారం చెప్పినప్పుడు శరీరంలో మంచి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ అవుతుంది. చాణక్య పేరు విన్నారా? చాణక్య విన్నారు కదా. మొత్తం ప్రపంచానికి అర్థ వ్యవస్థ గురించి చెప్పిన శ్రేష్టమైన వ్యక్తి చాణక్య. ఎకనామికల్ సిస్టమ్. అతను తన చాణక్య నీతిలో 5 మాటలు రాస్తాడు. రాస్తూ ఏమంటాడంటే, బేస్డ్ ఆన్ భగవద్గీత ఆధారంగా 5 మాటలు నేను రాస్తున్నాను అంటాడు. సఫలతాపూర్వక యశస్వి జీవితానికి 5 మాటలు అంటాడు. యశస్వి జీవితానికి, ఫర్ సక్సెస్ఫుల్ లైఫ్ దిస్ 5 థాట్స్. సత్యదర్శి, సమదర్శి, దూరదర్శి, పారదర్శి, ప్రియదర్శి అంటారు. రేపు దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుంటూ పరమాత్ముడు చెప్పినటువంటి రాజయోగం గురించి, ఎస్పెషల్లీ భగవద్గీత యోగశాస్త్రం, యుద్ధశాస్త్రం కాదు. ప్రతి ఒక్క అధ్యాయం ఏం పేరుతో ఉంది? అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, మోక్ష సన్యాస యోగము, దేవాసుర సంపద్ విభాగ యోగము, విభూతి యోగము. అన్ని అధ్యాయం పేరు ఏముంది? యోగం 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 యోగం. అలా అయితే అది ఏ యోగం చెప్పినాడు పరమాత్ముడు? దాన్ని గురించి చింతన చేయాలా. ఈ 5 మాటలు కూడా రిపీట్ చేసుకున్నాం. గుర్తుకుంటుందా? జ్ఞాపకం ఉంటుందా? సత్యదర్శి, సమదర్శి, పారదర్శి, దూరదర్శి, ప్రియదర్శి. చూడండి, మన జీవితంలో ఏమైనా మనకు కావాలంటే సమాధానం కావాలి కదా. వేరే వాళ్ళకి సమాధానం ఇవ్వండి, మీకు సమాధానం అందుతుంది. మా తాతగారు ఏం చెప్పేవాళ్ళంటే, ఇంట్లో మా చిన్నాయన కొడుకు అతను ఉన్నాడు, ఏమి చేసినా అతనికి అక్షర జ్ఞానం అనేది వచ్చేది కాదు. 5వ క్లాస్లో ఉన్న మూలాక్షరాలు వచ్చేది కాదనమాట. చాలా ఏం చేసినా, దెబ్బ కొట్టినా, ఏం చేసినా వానికి రాదు. ఇలా అయితే భవిష్యం ఎలా పిల్లోడిది అని అప్పుడు ఎవరో చెప్పినారు. మా తాతగారు మంచి అనుభవి ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లోడి ద్వారా పిల్లలకంతా, స్కూల్ పిల్లలకు బుక్స్ దానం చేపించినారు. 2-3 సంవత్సరాలు చేపించినారు. తర్వాత వానికి అక్షర జ్ఞానం బాగా వచ్చింది. ఇప్పుడు చాలా మంచిగా చదువుకున్నాడు, చాలా బాగున్నాడు. ఇదొక కర్మ సిద్ధాంతం. దీని గురించి ఇంకా ఎక్కువ రేపు తెలుసుకుంటాం. అయితే ఇంకొకటి చాలా విశిష్టమైనది, లాస్ట్లో ఒక చిన్న స్మాల్ స్టోరీ. ఒకసారి 2 ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. ఒక ఊరికి వెళ్ళాలి వ్యాపారం చేయడానికి. అప్పుడంతా నడుచుకొని పోయేది కదా, నడుచుకొని పోయింటారు. మధ్యలో ఒక పెద్ద అడవి వచ్చేస్తుంది. దాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి. అడవిలో మృగాలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి,
దొంగలు ఉన్నారు, భయపడి అక్కడ మందిరం ఒక గుడి ఉండింది, అక్కడ ఉండిపోతారు. సాయంత్రం అవుతూ ఇంకొకడు వస్తాడు, ముగ్గురు అక్కడ వచ్చేస్తారనమాట. రాత్రి అయింది, మూడో వాడు వచ్చినాడు కదా, అతనికి ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఉందా, నేనేం తీసుకురాలేదు అంటాడు. అప్పుడు వీళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర రొట్టెలు ఉంటాయి. ఒకడు అంటారు నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, ఇంకొకడు అంటాడు 3 రొట్టెలు ఉన్నాయి. 8 రొట్టెలు ఉన్నాయి, తినేవాళ్ళు 3. ఎలా పంచాలి? అప్పుడు ఒకడేమంటాడంటే ఒక్కొక్క రొట్టెలో 3 పీసెస్ చేస్తాము, అప్పుడు ఒక్కొక్కరికి 8 పీసెస్ వస్తాయి, బాగా సరిగా పంచుకుంటాం, తింటారు, నీళ్ళు తాగుతారు, పడుకుంటారు. పొద్దునయింది, లేస్తారు. అప్పుడు మూడో వాడు వచ్చినాడు కదా రాత్రి, అతనికి త్వరగా వెళ్ళాల్సింది ఏదో పని మీద. నేను వెళ్తున్నాను, రాత్రి ఆకలి అయినప్పుడు మీరు నాకు చాలా బాగా రొట్టె ఇచ్చినారు, కడుపు నిండినది, అందుకే మీకంతా నేను సంతోషంగా 8 బంగారు నాణ్యాలను ఇస్తాడన్నమాట, గోల్డ్ కాయిన్, మీరు పంచుకోండి అని పెట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు సమస్య ఏంటంటే 8 నాణ్యాలు ఉన్నాయి, 2 పంచుకోవాలి. ఎలా పంచుకోవాలి? అప్పుడు 3 రొట్టె పొందిన వాడేమంటాడంటే 4 పంచుకుంటాము సమానం. అప్పుడు 5 రొట్టె ఉండేవాడేమంటా, అది ఎలా, నాది 5 రొట్టె ఉండింది కదా, నాకు 5 కావాలి, నువ్వు 3 తీసుకో అంటాడు, గొడవ పడినప్పుడు. అప్పుడు మందిరం పూజారి గారు వస్తారు, అక్కడే ఆ నాణ్యాల్ని కాయిన్స్ పెట్టి వెళ్ళిపోతారు. సాయంత్రం వస్తాము, తీసుకుంటాము, అంతవరకు నువ్వు దేవుని అడిగిపెట్టు అంటారు. అతను దేవుని దగ్గర అడుక్కుంటూ నిద్రపోతాడనమాట. వీళ్ళు పెద్దది ఒక సమస్య పెట్టినాడు, 8 నాణ్యాల్ని పంచాలి, ఎలా పంచాలని అని నిద్రలో కలలో భగవంతుడు వచ్చినాడు, అడుగుతాడనమాట. అప్పుడు ఇతనేమంటాడు పూజారి అంటే, నాకేమో సరే అనిపిస్తుంది, 5 రొట్టె వాడికి 5, 3 రొట్టె వాడికి 3 ఇచ్చేస్తే సరిపోతుంది, లెక్కమంతా సరిపోతుంది. అయితే భగవంతుడు ఏమంటా అంటే, నా లెక్కం అలా కాదు, నా లెక్కంలో 5 రొట్టె వాడికి 7 నాణ్యాలని ఇవ్వాలి, 3 రొట్టె వాడికి 1 నాణ్యం ఇవ్వాలి అంటాడు. అది ఎలా? అప్పుడు భగవంతుడు ఏమంటా అంటే, చూడు 5 రొట్టె ఉన్నింది, 3 ప్లీజ్ చేస్తే 15 పీసులు అయినాయి. ఆ 15 పీసులో ఎవరిది రొట్టె ఉన్నిందో అతను ఏం చేసినాడు, 7 తిన్నాడు, కాదు 8 తిన్నాడు, 7 ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 7 పీసులు ఇచ్చినాడు. ఈ 3 రొట్టె పొందిన వాడు ఏం చేసినాడు, 8 తాను తిన్నాడు, 1 పీసు ఇచ్చినాడు. ఇచ్చిన దానికి ఇవ్వాల్సిందే తప్ప ఉన్నిన దానికి ఇవ్వాల్సింది కాదు అంటాడు. మీకేమనిపిస్తుంది? భగవంతుని లెక్కం సరిగా ఉందా లేదా? అందుకే నాకేం కావాలి అనుకుంటాను కదా, అది నేను ఇస్తే మాత్రమే నాకు దొరుకుతుంది. నాకు సమాధానం కావాలన్నా వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు సంతోషం కావాలన్నా వేరే వాళ్ళకి ఇవ్వండి, అప్పుడు మీకు అది మల్టిప్లై అయ్యి వస్తుందన్నమాట. అందుకే ఏం చేస్తాం, సమస్యలు ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా, నా దగ్గర సమస్య, మీ దగ్గర సమస్య, ఇద్దరు కలిస్తే సమస్యలే మాట్లాడతాం. అప్పుడు సమస్యలే మల్టిప్లై అవుతున్నాయి తప్ప సమాధానం దొరకడం లేదు. మీకు సంతోషం కావాలన్నా మంచి మాటలు చెప్పండి. ఎవరు చెప్పడం లేదు, మంచి మాటలు చెప్తారంటే పరిగెత్తిపోతారన్నమాట అక్కడి నుంచి. స్పైసీ మాటలు ఉంటే అందరూ వింటారు, అవును కదా? అందుకే పరమాత్మని జ్ఞానం, గీతా జ్ఞానము మనకు సంతోషమా అనిపిస్తుంది వింటే. వేరే వాళ్ళకి చెప్పినా సంతోషమే. మీకెవరికి బోర్ కాలేదు కదా? అయిందా? కాలేదు. ఎందుకంటే భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ముందే నేను చెప్పినట్టు ఎవర్ గ్రీన్ అన్నమాట. ఒక్కడే భగవంతుడు, సర్వశక్తివంతుడు, జ్యోతిస్వరూపుడు. ఆ జ్యోతిస్వరూపుడైన పరమాత్ముడు 2 కండిషన్స్ నేను చెప్పినాను, అన్కండిషనల్ అయితే చిన్నగా 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, ఇంకొకటి యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే అంటారు. ఎవరు నన్ను అజన్మ అనాది సర్వలోక మహేశ్వరాన్ని తెలుసుకొని స్మృతి చేస్తారో అలాంటి వాళ్ళు అన్ని పాపం నుంచి ముక్తులైపోతారు. అందుకే
గీతాజ్ఞానదాతుడు, సర్వశక్తివంతుడు. అతని పరిచయం ఎన్ని శ్లోకాల్లో ఎంత చక్కగా భగవద్గీత చెప్తుంది. కవిం పురాణం అనుశాసితారం మనోరణీయాంసం అనుస్మరేద్యః సర్వస్య దాతారాం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. కవిం అంటే సర్వజ్ఞుడు, పురాణం అంటే సనాతనుడు, అనుశాసితారం అడ్మినిస్ట్రేషన్ చేసేవాడు, అణోరణీయాంసం అణు కంటే సూక్ష్మమైన వాడు, అనుస్మరేద్య ప్రతిరోజు తలచడానికి యోగ్యమైన వాడు, ఆదిత్యవర్ణం సూర్యప్రకాశలాగా ప్రకాశ స్వరూపుడు, జ్యోతి స్వరూపుడు, తమసః పరస్తాత్ అంధకారం లేనివాడు. అలాంటి అయిన సర్వశక్తుడైన సర్వశక్తివంతుడైన సర్వలోక మహేశ్వరుడైన పరమాత్మ సచ్చిదానంద స్వరూపి ఒక్కడే ఉన్నాడు. ఏకో దేవః, దేవుడొక్కడే. అతనే గీతా జ్ఞానదాతుడు. అతను చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానమే గీతా జ్ఞానం. రేపు భగవద్గీతలో చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం మన జీవితానికి ఎలా మార్గదర్శనం ఇస్తుంది, మరి ఈ 5 మాటలు ఏం చెప్పినాను నేను, ఇది ఎలా కనెక్ట్ అవుతాయి, ఏం తీసుకుంటాం భగవద్గీత నుంచి, దాని గురించి చింతన చేస్తాం. ఓం శాంతి. ఇప్పుడు 2 నిమిషాలు ధన్యవాదాలని చెప్తాం. పొద్దున కూడా చేసినాము. వాళ్ళందరికీ ధన్యవాదాలని చెప్తూ ఈరోజు మనం ఏం తెలుసుకున్నాము, ఒక్కడే పరమాత్ముడు, జ్యోతి స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు. ప్రకాశ స్వరూపుడైన అంధకారం లేని పరమాత్మని స్మృతిలో 2 నిమిషాలు కూర్చుంటాం. ఓ ఓంకారం యొక్క పవిత్ర ధ్వని సంచలనలో, వైబ్రేషన్లో దీని యొక్క పవిత్రత అనుభవం చేస్తూ మొట్టమొదట మనకు జన్మమిచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలను సమర్పణ చేస్తాము. ధన్యవాదాలను సమర్పణ చేస్తాము.